మాణిక్యాన్ని వదిలే మట్టిని పట్టుకుంటే ఏమొస్తుందిరా? ఇదిగోరా 1,00,000 రూపాయలు. 1,00,000 దొరా? నీ అబ్బా, ఈ రాజశేఖరాన్ని పట్టిస్తే పోలీసులు ఇచ్చే ఏనావరా? పులిరాజు. పులిరాజుని దేశాన్ని జయిస్తానన్నావు, రాజుల్ని పడగొడతానన్నావు. చివరికి ఇంట్లో కూర్చుని బియ్యంలో రాళ్ళు ఎదుర్కొంటున్నావా? ఈ బిడ్డ కన్న బిడ్డ కొన్న బిడ్డ. నా బిడ్డ మీద కానీ నా మీద కానీ చేయవేసావు, నీ ప్రాణాలు తీస్తాను జాగ్రత్త అనుకున్నావు. నువ్వు నా ప్రాణాలు తీయొద్దు, నేను నీ ప్రాణాలు తీయొద్దు. ఇలాగే తీసుకెళ్లి నిన్ను పోలీస్ స్టేషన్ లో అప్పగిస్తాను. 1,00,000 రూపాయలు ఇయ్యేనా? పోలీసులు 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 అరే అబ్బా.
బాబు, ఆ కారులో వెళ్తున్నది వాసుదేవరావు గారని అన్నింటికీ పెట్టి పుట్టిన శ్రీమంతుడు. కాని పుట్టి పెరిగిన పసిబిడ్డను దక్కించుకోలేక జీవత్యమల్లా అయిపోయాడు. 8 ఏళ్ల క్రితం ఇదే గుడి దగ్గర రాజశేఖరం అనే ఒక దుర్మార్గుడు ఆయన బిడ్డని ఎత్తుకుపోయాడు. మనోవ్యధతో ఆ బిడ్డ తల్లి కన్ను మూసింది. ప్రతి సంవత్సరం కొడుకు పుట్టినరోజున ఇక్కడికి వచ్చి కన్నీరు కారుస్తాడు. పాపం, ఎంత కన్నీరు కారుస్తే ఆ రాజశేఖరం గుండె కరుగుతుందా? ఎవరు ఎవరు నువ్వు? నేను రాజయ్యని. రాజయ్య? రాజశేఖరాన్ని. నువ్వా? మళ్ళీ ఏం దోచి వెళ్ళడానికి వచ్చావు? అసలు ఇంకా ఏం మిగిలిందని? దుర్మార్గుడా, పల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క బిడ్డను పొట్టన పెట్టుకున్నా. ఆ దుఃఖాన్ని భరించలేక కన్న తల్లి కన్ను మూసి. ఇంకా ఏం కావాలి నీకు? చెప్పు, మళ్ళీ ఏం తీసుకెళ్ళడానికి వచ్చావు? నేను ఇప్పుడు వచ్చింది తీసుకువెళ్ళడానికి కాదు బాబు. ఒకప్పుడు తీసుకువెళ్ళిన మీ బిడ్డను మళ్ళీ మీకు అప్పగించడానికి వచ్చాను. నా బిడ్డ? అవును బాబు, ఇతనే మీ కొడుకు. బాబు గారు, 8 సంవత్సరాల క్రితం అన్న మాట ప్రకారం మీ అబ్బాయిని మీకు అప్పగించాలని దేవాలయానికి బయలుదేరాను. కానీ అర్ధంతరంగా పోలీసులు వెంబడించారు. అబ్బాయిని తీసుకుని పారిపోక తప్పలేదు. మరి ఇవాళ ఇన్నేళ్ల తర్వాత నువ్వు ఎందుకు వచ్చావు? ప్రేమంటే ఏమిటో తెలుసుకుని వచ్చాను బాబు గారు. నా అనేవాళ్ళు లేక బండలా బతుకుతున్న ఈ జీవితంలో మంచిని మమకారాన్ని పెంచాడు ఈ పసివాడు. మానవులా బతికి నన్ను ఒక మనిషిని చేశాడు. ఈ బిడ్డ వల్ల నేనేం పొందానో తెలుసుకున్న తర్వాత మీరేం పోగొట్టుకున్నారో అర్థం చేసుకోగలిగాను బాబు గారు. అందుకే మిమ్మల్ని క్షమాపణ వేడుకుని మీ బిడ్డను మీకు అప్పగించాలని వచ్చాను. అయితే ఈ బిడ్డ నా కొడుకేనా? అవును బాబు, సందేహం లేదు. అతను మీ కొడుకే, మీ విజయ్. నువ్వు నా కొడుకు కాదు, వారి కొడుకు. నా మాట విను. లేదు బాబు, వెళ్ళు, వారి దగ్గర వెళ్ళి. నీ దగ్గరే ఉంటాను. బాబు, బాబు, ఈ బిడ్డను కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చారు అజయ్? బాబు, తప్పైపోయింది బాబు, క్షమించండి. 8 ఏళ్ళు ఈ చేతులతో ఎత్తుకుని పెంచిన వ్యామోహంలో మీ బిడ్డను నా బిడ్డగా భావించి తొందరపడ్డాను. నిజానికి మీ బిడ్డను కొట్టే అధికారం నాకు లేదు బాబు, నన్ను క్షమించండి. రాజయ్య బాబు, నేను చాలా దుర్మార్గుని బాబు. ఈ పాపిష్టాన్ని మర్చి నేను దూరంగా, చాలా దూరంగా వెళ్ళిపోతాను. ఈ అయ్యగారి చల్లని నీటిలో తిరిగి తట్టివాడివి కాదు. బాబు, ఎక్కడికి వెళ్తావు రాజయ్య? ఎక్కడికే ఉంది బాబు, నాలాంటి పాపిష్టి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకునే చోటు ఒక్కటే, పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్? హలో, మీ తమ్ముడు గారు ఫోన్ చేశారు. మిస్టర్ రాజశేఖర్, ఎట్లా నా చేతులతో నీకు వేడీలేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలైందయ్యా నేను పట్టుకోవడానికి. మీరు అనవసరంగా చంపడారు ఇన్స్పెక్టర్ గారు. ఇంకాసేపు ఉంటే నేనే మీ స్టేషన్కి వచ్చి మీకు స్వయంగా కలుసుకునేవాడిని. ఇట్స్ ఆల్ రైట్, పదండి. రాజయ్య, నీ రుణం తీర్చుకోలేనిది. 8 సంవత్సరాల పాటు నా కొడుకు నీ కొడుకుగా పెంచావు.
నా కన్నీళ్లు తుడిచి నువ్వు కష్టాల్లో కాల్పెడుతున్నావు. బాబు గారు, మీ కన్నీరు తొడవగలిగితే నేను ఎక్కడున్నా మనశ్శాంత బ్రతకను బాబు గారు. చేసిన పాపాన్ని కడిగేసుకుని గతాన్ని మర్చిపోయి జైలు నుంచి పవిత్రంగా బయటకు వస్తాను. బాబు, ఈ రోజు నుంచి నీ కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఎన్నాళ్ళు నువ్వు ఒక పాపిష్టి వాడి నీడలో పెరిగావు. ఈ రోజు నుంచి నా పాపపు నీడ నీ మీద పడదు బాబు, నీ మీద పడదు.